నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. సముద్రంపై అగ్రరాజ్యం అమెరికాకు ఉన్న ఏకఛత్రాధిపత్యానికి ఇప్పుడు చైనా గండి కొడుతోంది. అత్యంత రహస్యంగా వేగంగా అణుజలంతర్గాములను నిర్మించడంలో చైనా అమెరికాను వెనక్కి నెట్టేసింది. తాజాగా విడుదలైన IISS నివేదిక వెల్లడించిన ఈ సంచలన నిజాలు ఇప్పుడు వాషింగ్టన్ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. సముద్ర గర్భంలో ఒక భారీ యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. ఇన్నాళ్ళు తన నేవీ పవర్ తో ప్రపంచాన్ని శాసించిన అమెరికాకు చైనా ఇప్పుడు గట్టి సవాల్ విసురుతోంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021 నుంచి 2025 మధ్య కాలంలో చైనా ఏకంగా 10 అణుజలంతర్గాములను సముద్రంలోకి ప్రవేశపెట్టింది. అదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా కేవలం 7 జలంతర్గాములను మాత్రమే లాంచ్ చేయగలిగింది. అంటే సంఖ్యలోనే కాదు, నిర్మాణ వేగంలో కూడా చైనా తన దూకుడును ప్రదర్శిస్తోంది. కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఈ జలంతర్గాముల బరువు లేదా సామర్థ్యంలో కూడా చైనాదే పై చేయిగా ఉంది. గత 5 ఏళ్లలో చైనా నిర్మించిన సబ్మెరైన్ల మొత్తం బరువు దాదాపు 79,000 టన్నులు కాగా, అమెరికా కేవలం 55,000 టన్నుల సామర్థ్యం గల సబ్మెరైన్లను మాత్రమే నిర్మించగలిగింది. చైనాలోని హుల్లు ధావో షిప్ యార్డ్లో డ్రాగన్ తన అణుశక్తిని నిరంతరం పెంచుకుంటూనే ఉంది. ముఖ్యంగా టైప్ 094, జిన్ క్లాస్, టైప్ 093, బి షాంగ్ క్లాస్ లాంటి అత్యాధునిక జలంతర్గాములతో చైనా నేవీ ఇప్పుడు మునుపెన్నడూ లేనంత పవర్ఫుల్ గా మారింది. అయితే మొత్తం సబ్మెరైన్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే అమెరికా దగ్గర ఇప్పటికీ 65 అణుజలంతర్గాములు ఉన్నాయి. చైనా దగ్గర ఉన్నది కేవలం 12 మాత్రమే. కానీ చైనా ఏటా నిర్మిస్తున్న వేగం చూస్తుంటే అమెరికా అగ్రస్థానాన్ని చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాతకాలపు డిజైన్ల నుంచి బయటకు వచ్చి అమెరికా యూరోపియన్ టెక్నాలజీకి దీటుగా చైనా తన అండర్ వాటర్ యుద్ధ తంత్రాన్ని డెవలప్ చేస్తోంది. పశ్చిమ దేశాలు తమ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో చైనా ఇంత వేగంగా సబ్మెరైన్లను తయారు చేయడం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. పసిఫిక్ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్న డ్రాగన్ ఈ అణుజలంతర్గాములను ఒక బ్రహ్మాస్త్రంలా వాడుతోంది. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే తన తయారీ వేగాన్ని భారీగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సైలెంట్ వార్ లో విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి.